వీడు తాగడు అంటారా లేదా? ఎగతాళి చేస్తారండి. మనకు కూడా ఎప్పుడో ఒక ఆలోచన మన మనసులో ఉంటుంది, ఏదో ఒక, ఇదేనే కాదు ఏ కోరికైనా నేను చెప్తున్నాను. తాగుడు అనేది అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. సరే తీసుకుందాం అని మీరు ప్రారంభించారనుకోండి, ఆ తీసుకుందామనే ఆలోచన, నచ్చిన నష అన్నామంటే ఆ మత్తు, ఇది తాగగానే ఒళ్ళు నొప్పులు మొత్తం మర్చిపోతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒళ్ళు నొప్పులు రాగానే ఏం చేస్తాం? అవునా? అంటే ఇప్పుడు ఇది ప్రారంభించబడింది ఒక ఉద్దేశంతో. అది ఏమైంది? మీలో తలపోటు టాబ్లెట్లు ఎక్కువ ఎవరు వాడతారు? వాళ్ళు గుర్తుపెట్టుకోండి, గుర్తు చేసుకోండి ఒకసారి. స్టార్టింగ్ పోవాలనే వేసుకుంది, పోతుందని అర్థమైందిగా. పోవాలని వేసుకున్న ఈ ట్యాబ్లెట్ పోతుంది అనుకున్నప్పుడు ఎప్పుడు వచ్చినా ఏం చేసాం? వేసేసాం ఒకటే. అలా వేసి 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 చివరికి ఏమైంది? ఏంటంటే అవి వేసుకుంటే కానీ బ్రతకలేం. అర్థమవుతుందా? అంటే నీకే తెలియకుండా నువ్వు ఒక మందుకు అలవాటు పడిపోతున్నావు, ఒక డ్రగ్కి అలవాటు పడిపోతున్నావు, ఒక ట్యాబ్లెట్కి అలవాటు పడిపోతున్నావు. పాపం కూడా ఇంతే, చిన్నదిగా స్టార్ట్ అవుతుంది, అలవాటు అవుతుంది. ఇప్పుడు త్రాగుడు అలవాటు అయ్యేదా? ఏమంటే పెళ్లి కొడుకుని పెళ్లి చూపులు ఏమంటారు? అయ్యా మీ అబ్బాయికి తాగుడు అలవాటు ఉందంటే, ఆ తాగుడు అలవాటు ఏం లేదంటే అప్పుడప్పుడు ఏంటిది ఫ్రెండ్స్తో సరదాగా వెళ్తాడా? వెళ్తాడు. ఇప్పుడు సరదాగా వెళ్ళి ఇది ఏమైంది? సీరియస్ అయ్యింది, అలవాటు అయ్యింది. ఈ అలవాటు కాస్త ముందుకెళ్ళిపోయి ఏమైపోయింది? అదే పని బానిస అయిపోయాడు. ఇప్పుడు సాయంత్రం వరకు భార్య దగ్గర పిల్లల దగ్గర ఉంటాడు. సాయంత్రం 5 అవుతుంది, పొద్దున్న నుంచి తీసుకోలేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? భార్య వేడి వేడి కూర వచ్చి పెడతా ఉంటుంది, కానీ మనసంతా అక్కడే ఉంటుంది. పిల్లలు నానా వచ్చిన ఒళ్ళో కూర్చుంటారు. వీళ్ళు ఒళ్ళో కూర్చున్నారు, ఎలాగెళ్ళాలి బయటికి? ఏమండి, కరెక్ట్గా అదే సమయానికి బయటికి వెళ్దాం అనుకునే టైంకి చుట్టాలు వస్తారు. అనవసరంగా వచ్చారు వీళ్ళు. ఇప్పుడు నేను ఎలాగ వెళ్ళాలి? వీళ్ళకి ఏమని తప్పించుకొని వెళ్ళాలి? ఆలోచించారా? అంటే ఇక్కడ మనం సులువుగా అలవాటు చేసుకోలేదు, చిన్నగా ప్రారంభించాం, అది అలవాటు అయిపోయింది. అది ఏమైపోయింది అయ్యా అంటే ఒక బంధకంగా మారిపోయింది, ఒక బందీగా మారిపోయింది. అందుకే చూడండి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, చేతులు వణికిపోతూ ఉంటాయి, మనిషి నిలబడుతూ మాట సరిగ్గా తడబడిపోతూ ఉంటుంది. ఏమండి, ఆ సమయంలో ఇతను వెళ్ళిపోతున్నాడు అని అర్థమైనప్పుడు భార్య వచ్చి అడ్డం పడింది అనుకో, ఇప్పుడు ఎక్కడికి అన్నాడు అనుకో, కరెక్ట్గా అడుగుతాడు. ఎందుకు? లాగేస్తుంది అది నన్ను. అవునా? పిల్లలు వచ్చి ఇద్దరు 2 కాళ్ళు పట్టుకున్నారు అనుకోండి, ఈ కాలుతో అటు ఇసురుతాడు, ఆ కాలుతో అటు ఇసురుతాడు. దేనికి? బంధించింది ఒకటి, ఒక అలవాటు, ఒక వ్యసనం బంధించింది. అందుకే చూడండి, ఫంక్షన్లో ఎక్కువ శాతం ఏం చేస్తారు తెలుసా? అప్పటిదాకా అన్ని పనులు చేస్తారండి, వడ్డిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. సడన్గా ఒక బ్యాచ్ కనబడకుండా పోద్ది. ఏడి వీళ్ళంతా అని చూస్తూ ఉంటాం మనం. ఏడి మామయ్య ఏడి, ఏడి తమ్ముడు ఏడి, అన్నయ్య ఏడి? వెళ్ళారు. ఎవరు పిలిచారు వాళ్ళని ఎవరో పిలవక్కర్లా, ఎవరో ఆహ్వాన పత్రిక ఇచ్చి పిలవక్కర్లా. మరి ఏంటంటే దానికి బానిస అయ్యాడు, దాని ఆధీనంలో ఉన్నాడు. ఏమండి, ఇది ఒక్కటే అనుకోకండి, ఏ విషయమైనా అది నీ మీద ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం నుంచి నువ్వు తప్పించుకోవాలి. సాతాను ప్రతి విషయాన్ని నీకు అలవాటు చేస్తే నూరు పోస్తుంది. అందుకే ఒక మాట చూద్దామా బైబిల్లో? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 23వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 23వ వచనం. నీవు ఏమంటే ఘోర దుష్టత్వం అంటే వీడికి నోరు పోసిందా? ఎక్కిచ్చిందా బాగా? నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకం. వీడికి ఏం బంధకం? ఒకడికి ధనం, ఒకడికి కామం, ఒకడికి కక్ష, ఒకడికి పదవి, ఒకడికి ఏమంటే బంగారం, ఒకడికి అపహాస్యం, ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి. నువ్వు ఏ పిచ్చిలో బంధింపబడ్డావు? ఇతనట దుర్నీతి బంధకములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని మీకెవరికైనా మరొకరిని చూసినప్పుడు దేంట్లోనైనా బంధించబడినట్టు కనబడిందా? కనబడలేదు కదా.
మరి ఈయనకి ఎలా కనబడింది? పౌలు గారికి ఎలా కనబడింది? పౌలు గారికి అతను చూడంగానే నువ్వు బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఏ బంధకం అది? అరే బాయ్, వీడియో వేస్తావా? మీరు ఏం చేస్తున్నారు ఇద్దరు అక్కడ? చదువుతాం మళ్ళీ మాట. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్లు మాకు కనబట్లేదయ్యా. నీకు కనబడదమ్మా, ఎందుకంటే కనబడకుండా ఆల్రెడీ నిన్నేం చేసింది? నిన్ను ఆల్రెడీ బంధించింది. ఏమంటే బంధించినోడికి ఏం కనబడుతుంది? జైల్లో ఉన్నోడికి బయట ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఎందుకు? వాడు ఆల్రెడీ బందీగా ఉన్నాడు. బందీగా ఉన్నవాడికి ఏం కనబడదు. బంధకాల నుంచి బయటపడ్డవాడికి అది అర్థమవుతుంది. ఏమండి, ఈ పేకాట అనేది పెద్ద ఊబని ఎప్పుడు తెలుస్తుంది? అందులో ఉన్నప్పుడు తెలీదు. అందులో ఉన్నప్పుడు ఏమన్నా కూడా తెలుసా? 1000 రూపాయలు ఆడామా, ఇంకొక 1000 పెడితే ఏమొచ్చేస్తాయి? మనకి 5000 వచ్చేస్తాయి. ఈ డబ్బు అనేది భయంకరమైన పిచ్చి. అలా అర్థమవుతుందా? ఇలా నీకే పిచ్చి, ఏ విషయంలో నువ్వు బంధింపబడ్డావు, ఆ బంధింపబడి అందులో ఉన్నంత వరకు నువ్వు బయటికి రాలేవు. బయటకు వస్తేనే అది ఊబని నీకు అర్థమైద్ది. అంతే కదండి? ఇప్పుడు ఊబి అనే ఒక విషయం ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు దిగాలి, లేదా నీ కళ్ళ ముందు ఎవరైనా ఇంకొకరు దిగాలి. అంతే కదా? మరి మనిషిని బంధించేవేవి? అదిగో చూడండి, వేస్తున్నాడు చూడండి. క్రియేట్ చేశారు. బైబిల్ దగ్గరికి రానివ్వకుండా. ఏమండి ఆ పేర్లు చూసారు పైన? ఏమేం పేర్లు చదవండి. అంతే కదండి? వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ టింగ్ అని నువ్వు అర్జెంట్గా ఓపెన్ చెయ్యి. ఎవరు ఎవరికి ఏం పంపారు? కేజీ బంగారమా? కాదు, మెసేజ్ పంపారు. చూడాలా? చూడాలి. ఇంకెవరు పంపరేంటి? ఇంకెవరు మెసేజ్ చేయరేంటి? ఫేస్బుక్లో ఒక పోస్ట్ వచ్చింది అనుకో, ఏమైపోవాలి ముందు? మనం చూసేయాలంతే. చూసే కొద్దీ కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారండి. ఆ బట్టలు, ఆ వస్తువులు, ఈ షాపింగ్స్ యాప్ ఉంటాయి కదా, ఏ పొద్దు నుంచి ఇంతే. అన్ని షాపింగేనా? ఏం కొంట? ఏమి కొనవు. 2 గంటలు చూస్తారండి, ఏమి కొనరండి. మళ్ళీ ఒక్కొక్కరిని ఒక్కొక్క మాయలో ఉంచుతుంది. అది నీకు కనబడదు. కొంతమందికి ఏం పిచ్చి? భర్తల పిచ్చి. కర్పూరం వెలిగించి చక్కగా హారతిస్తారు ఆయనకి. విన్నావా లేదా? వచ్చావా లేదా? ఉన్నావా లేదా? పోయావా లేదా? కాలేజీ బాగుందా లేదా? ఇంటికి వస్తున్నావా లేదా? డ్రైవింగ్లో కూడా నా గురించి ఆలోచిస్తున్నావా? ఎవరి గురించి ఆలోచిస్తున్నావా? మీ అమ్మకి ఏమైనా పెడుతున్నావా? మీ అన్నయ్య వాళ్ళకి ఏమైనా ఎత్తున్నావా? మీ చెల్లెలకి ఏమైనా ఎత్తున్నావా? ఇవన్నీ హారతలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. ఒకరికి పిల్లల పిచ్చి. నా పిల్లలు బాగుండాలి. అందరి పిల్లలు పాడైపోయిన పర్లేదు, నా పిల్లలే బాగుండాలి. అందరి పిల్లలకి దెయ్యాలు పెట్టిన పర్లేదు, నా పిల్లలకి బాగుండాలి. నా పిల్లలకి ఏం కాకూడదు, నా పిల్లలు గొప్పవాళ్ళు. నువ్వు దేనిలో నువ్వు బంధింపబడ్డావు? అయితే యేసుప్రభు అంటున్నాడు, పాపము చెయ్యు ప్రతివాడు పాపమునకు దాసుడు. నువ్వు సేవ చేస్తావు దానికి. చూడండి ఎలా ఉందో. ప్లేజర్ అబ్బాయి రానెత్తుందా? రానివ్వదు, ఈడ్చుకుపోతుంది. మరి అవి తెగాలంటే, అవి అంతం అవ్వాలంటే రావాలి. నువ్వు రావు. అవునా? ఇంకోటి చేయనా? స్పీడ్గా ఉండాలి మీ ఇద్దరు. చూడండి, పోనీ బైబిల్ దగ్గరికి వచ్చావు, కూర్చున్నావు అనుకుందాం. ఏం చూపించింది? ప్రార్థన చేసుకుంటున్నావు. బైబిల్ చదువుతుంటే చూపిస్తుంది, ప్రార్థన చేసుకుంటున్నావు. ఇప్పుడు ఏం చేస్తుంది? చూడు, ఎవరో మెసేజ్ పెట్టారు. చూడు, మీ ఆయన పెట్టాడేమో, మీ బావగారు పెట్టారేమో, మీ చెల్లి పెట్టిందేమో, మీ అమ్మ పెట్టిందేమో, ఏమో. చూడు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఉన్న ప్రతీది ఉపయోగిస్తుంది, నువ్వు దేవుడి దగ్గరికి రాకూడదని. ఏమండి, మామూలు రోజు పని చేశారు అనుకోండి, 2000 వచ్చినాయి అనుకోండి జీతం, ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళాలి కదా, ఆ రోజు ఎక్కువ ఇస్తారా తక్కువ ఇస్తారా? ఎందుకు? ఆశ. అవునా? చదవండి, చూద్దాం. ఏం బాబు, ఏంటి ఈ సంగతి? అలా పక్కన పెట్టేవాళ్ళు ఉన్నారా? నువ్వు దాన్ని చదివి దాన్ని నీలోకి తెచ్చుకుంటేనే పోద్దది. అంత నువ్వు ప్రార్థన చేస్తేనే పోద్దది. కానీ నువ్వేం చేస్తావు? పరలోకమందున్న మా తండ్రి అయిపోయిందంత, ఆమెన్.
అవునా? నెక్స్ట్ చూడాలి, మీరు ఇవన్నీ చూస్తేనే కదా అర్థమవుతుంది మీకు. వీడు మరియును చూసారా, కాలు చేయముందు కంటేసినాయి. ఏం పరిస్థితి? ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, ప్రేమించిన అమ్మాయి లేదు, ప్రియురాలు లేదు. ఏమంటే దేవుడి దగ్గర బాధపడుతున్నాడు. ఇప్పుడు అయినా పోవాలంటే ఎవరి సహాయం కావాలి నీకు? దేవుడి సహాయం కావాలి. దేవుడే నిన్ను తిరిగి నిలబెట్టగలడు. దేవుడే నిన్ను బాగు చేయగలడు. దేవుడు నువ్వు లోబడి తగ్గున్నప్పుడు నీ జీవితం బాగుంటుంది. ఇంకోటి చూద్దామా? నీ మీదకి ఎన్నిటిని పంపిస్తుంది అది. ఏమండి, గెరాసీనుల దేశంలో ఉన్నోడి మీదకి ఎన్ని పంపించిందట? సేన. చూసారా? సేన చూసారా ఎన్నోయో? నువ్వు దేవుళ్ళో ఉంటే, దేవుళ్ళో ఉంటున్న నిన్ను పట్టుకోవటానికి, బంధించడానికి ఎన్ని ఉన్నాయి. ఏమంటే చెప్పే కంటే చూస్తే బాగుంది కదా, అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూడండి, నిన్న కార్యక్రమం రాకుండా మిమ్మల్ని ఎన్ని ఆపాయి? ఆదివారం ఆరాధనకు రాకుండా ఎన్ని ఆపాయి? ఇటు ఆదివారం ఆరాధనకు వచ్చే వాళ్ళు అందరూ ప్రశాంతంగా వస్తారు అనుకుంటున్నారా? కొన్ని చోట్ల, కొన్ని ఇళ్లలో కుంఫు, కరాటీ అన్ని యుద్ధాలు జరిగే వస్తాయి. ఏమండి ప్లే చేయనన్న తెలియాలి, చూడాలి ఇవన్నీ. ఆ మందిరానికి వచ్చావు, మందిరానికి వస్తే ఏం చేస్తుంది? మందిరానికి వచ్చిన మనసంతా ఎక్కడుంది? అక్కడే. ఏమండి, మీ మధ్య దురాత్మలు లేవనుకున్నారా? ఉన్నాయి. అవి మిమ్మల్ని అలా కదుపుతూ మిమ్మల్ని అటే ఆలోచింపజేస్తాయి. మా నాన్న ఏమైపోతున్నాడో, మా అమ్మ ఏమైపోతుందో, మరి మా ఇంట్లో ఏమన్నా వస్తువులన్నీ ఏమైపోతున్నాయో. అవునా? మీరు ఏ విషయంలో ఎక్కువ ఆలోచిస్తారో అదే సాతాను మీకు వేసిన గేలం, అదే సాతాను మిమ్మల్ని బంధించటానికి పెట్టిన బోను. ఆ బోన్లోని తిరుగుతావు నువ్వు. నిన్న చేపల తొట్టు ఉంటుంది కదండి, చిన్నది, అది కొన్నారు. ఆ చేపల తొట్టును ఒకసారి ఆలోచించండి, ఎంతే ఉంటుంది బౌల్. అది ఆ బౌల్లో చేప ఎటు తిరిగిద్ది? అటే తిరుగుద్దండి, అటే తిరుగుద్ది. ఇందాక ఇటేగా వచ్చింది, మళ్ళీ అటే వస్తుంది. అలాగే నువ్వు ఎటు పోలేవు. ఒక్కసారి అది నిన్ను పట్టుకుందో నువ్వు వెళ్ళలేవు. నువ్వు అనుకుంటావు నేనేమన్నానండి, నేనేం చేశానండి అని నువ్వు అంటావు. నీకు తెలియకుండానే నిన్ను తన బానిసం చేసుకుంటుంది. చూద్దాం, నువ్వు తీసుకెళ్ళినా ఒకవేళ నువ్వు మాటనవా, ఇంకా పెద్ద దెయ్యాలను తీసుకొస్తుంది. అంతే. వాళ్ళందరూ ఆరాధన చేస్తుండే ఈడేం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడే. వెనకుంది, కనిపిస్తుంది. ఇప్పుడు మనకి అది యానిమేషన్లో కాబట్టి కనిపించింది. వెనక ఎన్ని ఉంటాయండి? ఎన్ని చెప్తుంది సాతాను? సేన. ఆదివారం ఆరాధన వెళ్ళొచ్చులే, ఏమైతే ఒక అరగంట లేట్కి వెళ్తే. ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ మనం వినాలా? అవన్నీ నిజాలా? ఇంటి ఏమొచ్చింది? బూడిద. పోనీ ఏమైనా విన్నారు అనుకోండి మనస్ఫూర్తిగా, ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో వాళ్ళ డైలాగులు ఏంటి? చర్చికి వెళ్ళి వచ్చి నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావా? ఏమంటే అప్పుడు వెళ్ళాలనిపిస్తుందా, వెళ్ళకూడదు అనిపిస్తుందా? ఏమంటే ఆలోచించండి. ఇక నువ్వు దేవుడి దగ్గరికి అసలు వెళ్ళకు, అసలు ఆ చర్చికి వెళ్ళకు, అక్కడ ఉన్న వాక్యాలు ఏమి వినకు, చచ్చిపోయాడు. ఏం మరి పరిస్థితి? ఓకే, ఫినిష్ అయిపోయింది జాబు, నెక్స్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్దాం. క్లోజ్. ఇప్పుడు చూస్తారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువగు యెహోవా యొక్క ఆత్మ నా మీదకొచ్చింది, దీనులకు సువార్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. నలిగిన హృదయము గలవారిని దృఢపరుచుటకును, చెరలో ఉన్నవారికి విడుదలను. ఏమండి? బంధింపబడిన వారికి. ఎవరు బంధింపబడ్డారు? బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు.
యెహోవా నన్ను అభిషేకించెను, పంపెను. ఎవరండి ఈయన? బంధించబడిన వారందరినీ విడిపిస్తాడట. ఎవరైనా? యేసుక్రీస్తేనా? చూడండి లోకాసు వార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. ఈయన ఆయనో కాదో అక్కడ మనం కన్ఫర్మ్ చేసుకోవాలా. లోకాసు వార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు. ప్రభు ఆత్మ నా మీద ఉంది, బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో, ఏ చెరలో? ఏమండి, ఏ చెరలో ఉన్నారు వీళ్ళు? బబులోను చెర, పారసీకుల చెర, రోమియుల చెర, సాతాను చెర. సాతాను చెరలో నుండి చెరలో ఉన్న వారికి ఏంటట అంటే ఎవరు? ఆ విడుదలిచ్చేది ఎవరు? అందుకే పెట్టాం టైటిల్, పాపపు బంధకాల నుంచి విడిపించిన క్రీస్తు. ఆయన విడిపించాడు. కంటికి కనిపించని ఈ బంధకం, చెర, జైల్, దీని నుంచి విడిపించడానికి వచ్చింది ఎవరు? యేసుప్రభు భూమి మీదకి రావటానికి గల కారణాల్లో మొదటి కారణం, ఇలా బంధింపబడ్డవారు, చెరగా ఉన్నవారిని అందరిని ఏం చేయాలి? చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపు కలుగునట్లు ప్రకటించినట్లు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవస్త్రమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపించాడు. బంధింపబడిన వారు ఎవరు అంటే మనుషులండి. యేసుప్రభు అందరి కోసమా, ఈ ఇశ్రాయేలు కోసమేనా? అందరి కోసమేనా? మరి అందరూ పాపంలో బంధింపబడ్డారు అనుకున్నామా? అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళందరినీ విడిపించడానికి ఎవరు వచ్చారు? అది ఇప్పుడు ప్రభు నిన్ను విడిపించాడా? నీ సంకెళ్ళను తెంపాడా? మళ్ళీ నువ్వు సంకెళ్ళ కింద దూరచ్చా? మళ్ళీ నీ మీద సాతాను సంకెళ్ళు వేయకుండా ఉంటుందా? నువ్వు చనిపోయేంత వరకు సాతాను ఏదో రకంగా, ఏదో విధంగా, ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా నిన్ను వదలదో. ఒకసారి బోర్డు మీద వేసి చూపించాను, గుర్తుందా? అన్ని రకాలుగా మనల్ని బంధిస్తుందని మొత్తం ఆ డయాగ్రామ్లో వేసి చూపించాను, అవునా? అంటే అప్పుడు మీరు ఒకసారి దాన్ని గుర్తు చేసుకోండి. అంటే ఎన్ని రకాలుగా నిన్ను బంధించగలుగుద్ది సాతానంటే, ఎన్ని రకాలుగైనా బంధించగలుగుద్ది. మరి దాన్ని అంతటి నుంచి నువ్వు విడిపింపబడాలంటే, తప్పించుకోవాలంటే, నువ్వు మనుషులుగా ఆలోచిస్తే అవ్వదు, వాక్యంలో లేకపోతే అవ్వదు. ఏమంటే ఎందుకు బైబిల్ చదవాలి? మరి దాని నుంచి విడిపింపబడాలంటే కావాలది. యేసు ప్రభు నీ పాపాలను క్షమించి నిన్ను మంచి వ్యక్తిగా మార్చాడు. మారిన తర్వాత మరలా నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే మళ్ళీ ఎవరి కిందకి వెళ్ళిపోతావు? మళ్ళీ వెళ్ళిపోతావు దాని చెట్లోకి, మళ్ళీ దాని కిందకే వెళ్ళిపోతావు. ముఖ్యంగా బాప్తిసం తీసుకొని వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని సాతానే నడిపిస్తుంది. అందుకే మీకు తెలిసినా తెలియకపోయినా తప్పులు చేస్తూనే ఉంటారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు బాప్తిసం పొందిన తర్వాత మరలా మీ అలవాట్ల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ ఆలోచన ద్వారా సాతాను మిమ్మల్ని వాడుకుంటది. కనుక ఇక్కడ ఎవరు యాక్సెప్టెడ్ ఏం కాదు. అయ్యగారినైనా తోమిద్ది, విశ్వాసనైనా తోమిద్ది, అమ్మగారినైనా, ఎవరినైనా వాడుకుంటుంది సాతాను. యేసుప్రభు దగ్గరికి పేతురు గారు వచ్చినప్పుడు పేతురు గారితో యేసుప్రభు ఏమన్నారు? పేతురు మిమ్మును సాతాను మిమ్మల్ని కోరుకుంది. ఎందుకట? గోధుమల వలె జల్లించడానికి. ఏమండి, గోధుమలు ఎలా జల్లిస్తారు? బాత్తరు అంతే, గోధుమలు ఊడి పడిపోవాలి, అవునా? అంటే మనుషులను అలా కోరుకుంటుంది. ఎవరైతే దొరుకుతారో వాళ్ళను ఉపయోగించి మంచి వారిని కూడా ఏం చేస్తుంది? మీకు అర్థం కావడానికి ఒక 2-3 ఉదాహరణలు బైబిల్లోంచి చెప్తాను. ఏమండి, ఉదాహరణగా చెప్తున్నాను, సమయం తక్కువ ఉంది కనుక. సాతాను ఒక వ్యక్తిని ఉపయోగించుకుంటుందని మనకు ఎలా తెలుస్తుంది? బైబిల్లో సౌలు, దావీదు అని ఇద్దరు ఉన్నారు. ఏమండి, ఇద్దరు మంచివాళ్ళే. మంచివాళ్ళైన వేళ్లలో ఏం ప్రారంభమైంది? సౌలుకు ఒక మాట వినబడింది. ఏమని?
నా గురించి తక్కువ పాడారు, దావీదు గురించి ఎక్కువ పాడారు. అబ్బాయి ఇక్కడ నన్ను తగ్గించారు, నా స్టాండర్డ్ తగ్గించారు, నన్ను తక్కువ చేసి మాట్లాడారు. ఇప్పుడు నన్ను తక్కువ చేసి మాట్లాడారు గనక నా లోపం అనుకోలేదు, దావీదుని ఎక్కువ చేసి మాట్లాడారు. అవునా? ఇప్పుడు సాతాను ఎలాంటి ఆలోచన పుట్టించిందంటే, నీ లోపం ఇది, నువ్వు మార్చుకొని చెప్పదు. దేవుడైతే చెప్తాడు, సౌలు ఇది నీ లోపం, నువ్వు మార్చుకొని చెప్తాడు దేవుడు. దెయ్యం ఏం చెప్తుంది? అసలు దావీదు అనేవాడే లేకపోతే నీకే పాటగా, పాట ఎవరికి ఇప్పుడు? నీకే పాడతారు. అంటే ఇప్పుడు దావీదు అనేవాడు నీకు అడ్డం వస్తున్నాడు, ఎదుగుదలకు అడ్డం వస్తున్నాడు, నీ ఎదుగుదలకు అడ్డం వస్తున్నాడు. ఇప్పుడు వీడు పిల్లోడు పెరిగి పెద్ద అయితే నీ రాజ్యం తీసేసుకుంటాడుగా, ఇక ఇశ్రాయేలీయులందరూ ఆయన పొగుడుతారుగా. ఇకపోతే ఆ రోజు ఒక చిన్న ఆలోచన మనసులో పడింది సౌలుకి. అక్కడి నుంచి మీరు ఆలోచించండి, దావీదంటే ముఖం నచ్చదు, దావీదు ఆలోచనలు నచ్చవు, దావీదు పనులు నచ్చవు, దావీదు కూర్చుంటే నచ్చదు. అవునా? దావీదును తన కూతురు ప్రేమించిందని కూడా నచ్చిందా? నచ్చలేదు. ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే కన్న కొడుకును కూడా వదలలేదు, దావీదుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, యోనాతాన్ని తిట్టేస్తాడు. అంటే ఏంటి? మన మనసులో సాతాను ఉంచిన ఒక చిన్న విత్తనం, అది పెరిగి 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 పెద్ద అయిపోయింది. ఏమంటే అందరితో బాగుంటాడండి, మంచివాడైన దావీదును చూడగానే ఏం గుర్తొస్తుంది? ఆ రోజు పాట, ఆ రోజు పాట, ఆ మాట మనసులో రింగ్ 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 అలా తిరిగి 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 సౌలులో ద్వేషాన్ని నింపేసింది. ఆఖరికి ఏం చేశాడు తెలుసా? చంపటానికి ప్రయత్నించడవునా? ఎన్ని మేలులు దావీదు చేసిన సౌలు ఏమనుకున్నాడు? చంపాలనుకున్నాడా? అంటే సాతాను బందీలో ఇప్పుడు ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. క్లియర్గా ఉందా లేదా? ఉందా? ఏమంటే కూతురునిచ్చి పెళ్లి చేశాడండి, కూతురునిచ్చి పెళ్లి చేసినా చంపాలనుకున్నాడా? అంటే మరి నీ కూతురు ప్రేమించింది, వివాహం చేసావు, మరి ఆవిడ జీవితం బాగుండాలి, అయినా కానీ నా కూతురు జీవితం కంటే నా కక్షే. సరే, సాతాను ఆడించే ఆటిది, దాని బంధం, బంధకాలు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. బైబిల్లో బలవంతుడు ఎవరు? ఢిల్లీలో ఏం తీసుకొచ్చి కట్టింది? కొత్తగా పేరిన తాళ్ళు తీసుకొచ్చి కట్టిందట. ఏమండి, మనం అందరం చదువుకున్నప్పుడు ఏమనుకున్నామంటే సంసోను ఢిల్లీలో బంధించిందండి అనుకున్నాం. దేంతో? తాళ్ళతో. కానీ నిజానికి ఆల్రెడీ ఆయన బంధింపబడ్డా. దేంతో? ఢిల్లీలతో. సాతాను ఏం చేసింది? ఢిల్లీలాని సంసోను చేత బంధింపజేసింది. అవునా? ఆఖరికి ఏమైపోయాడు తెలుసా? చచ్చిపోవాలనుకున్నాడు. అవునా కదా? ఎవ్వరికీ చెప్పని నిజం ఎవరి చేత చెప్పించింది? సాతాను. అవునా? అంటే సాతాను ఏం చేయగలడు? అయ్యా, నువ్వు బలవంతుడైన సంసోను పుట్టించి బలమైన వాడిగా నిలవబెడితే, నువ్వు బలమైన వాడిని నిలబెడితే నేను పడగొట్టలేనా? ఆ బలవంతుడి వీక్నెస్ ఏంటి? స్త్రీ. ఆ వీక్నెస్ ఏమంటే అతని ప్రాణాలు పోయేలా చేసిందా లేదా? కళ్ళు పోయేలా చేసిందా లేదా? అతని నుంచి ఆత్మ వెళ్ళిపోయేలా చేసిందా లేదా? ఆఖరికి బలవంతుడు పిండి రుబ్బే పరిస్థితి వచ్చాడు. అంటే నీ బలహీనత ఏంటో ఎవరికి తెలుసు? నీకంటే ముందు నీ బలహీనత ఏంటో అపవాదికి తెలుసు. నిన్ను కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఆ వీక్నెస్ పట్టుకోవాలి. ఆ తర్వాత మనకు కొత్త నిబంధనలో ఇస్కరియోతు యోధా కనబడతాడు. యోధాకు కూడా సాతాను ప్రభావం ఉందా? ఏ విధంగా పెట్టింది యోధాకి? ధనం. ధనం. ఒక ఆవిడ వచ్చి కాళ్ళకి అత్తర పోస్తుంటే, తల మీద అత్తర పోస్తుంటే ఏమన్నాడు? ఎందుకు ఇంత వేస్ట్ చేస్తాను? దీని కాస్ట్ ఎంత తెలుసా? మరి అదేదో అమ్మేసి బీదలకు ఇవ్వచ్చు కదా. నువ్వు ఇవ్వకపోతే నాకు ఇవ్వు, మా అయ్యగారికి ఇవ్వు. మా అయ్యగారు ఎవరికి ఇస్తారు? సంచి నా దగ్గర ఉంది కాబట్టి నాకు ఇస్తారు. ఇప్పుడు 350లో 50 బీదలకు ఇచ్చి 300 నొక్కేయచ్చుగా. ఆల్రెడీ చాలాసార్లు నొక్కేస్తున్నాడు వాడు. చూసారా? కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా డబ్బులు తీస్తున్నాడా, దొంగతనం చేస్తున్నాడా. ఒకరోజు ఏమైపోయింది ఆ స్థితి?
ఆ అలవాటు 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 ఏమైపోయిందంటే ప్రభువునే ఇచ్చేసేలా చేసేసింది. ఇప్పుడు చెప్పండి, సాతాను ప్రభావం బంధకంలో ఎవరున్నారు? ఒకప్పుడు సౌలు ఉన్నాడు, ఒకప్పుడు సంసోన్ ఉన్నాడు, ఒకప్పుడు ఇస్కరియోతు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఉంటావా ఉండవా? మరి ఏది, మరి దాని గురించి ఏం ఆలోచించవా? దాని గురించి ఆలోచించేలోపు యూట్యూబ్లో కొత్త వీడియోలు వస్తున్నాయి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కొత్త వీడియోలు వస్తున్నాయి, ఫ్రెండ్స్ చాలామంది మెసేజ్లు పంపుతున్నారు, మరి వాళ్ళందరికీ రిప్లైలు పంపాలి. మరి దీని సంగతి ఏంటి? ఇది ఉంటే ఉన్నామండి, పోతే పోనామండి, పోయినప్పుడు సంగతి కదా. అంతేనా? మనకి ఎప్పుడైనా ప్రాణాల మీదకి వస్తే కానీ మనం నిజం తెలుసుకోం. డాక్టర్లు వచ్చి నీ 2 కిడ్నీలు పోయినాయి, నువ్వు తాకూడదు అన్నావు అనుకో, ఏం చేస్తాం? అప్పుడు బలవంతంగా ఆపుకుంటాం. అవునా? షుగర్ హైగా ఉంది, కిడ్నీలు 2 లేచిపోతాయి, జాగ్రత్త, షుగర్ అయ్యి తినొద్దు అన్నావు అనుకోండి, అప్పుడు ఆపుకుంటాం. మరి ముందే చెప్తే ఇప్పుడు కూడా మీ మనలో ఏముంటుంది తెలుసా? టైం అయిపోయింది కదా, వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఈరోజు అసలే ఆదివారం, ఆదివారం అంటే మంచి వాసనలో తినేసి అలా ఒక కునికి వేసామనుకో, సావరంగా సాయంత్రం 6, ఇక 6ంటికి లెగిస్తే ప్రపంచం పిలుస్తుంది, నేస్తామా? ఎక్కడికి? సినిమాలకి, షికార్లకి, పార్కులకి, ఈట్ స్ట్రీట్లకి. అంతేనా? ఆడపిల్లల స్లోగన్ ఏంటో తెలుసా? ఆడపిల్లలు మగపిల్లల స్లోగన్ ఏంటి అనుకున్నావు? అనుభవించు రాజా. వయసు ఉన్నప్పుడు అనుభవించాలట. మరి కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు ఏంటి అంటున్నారు? ఏమంటే మా చిన్నప్పుడు మేము అనుభవించాలనుకున్నామండి, మా అప్పుడు అవ్వలేదు, ఇప్పుడు బాగా ఎంజాయ్ చేయాలి. చేయండి, బాగా చేయండి. మరి తిరగటానికి, తాగటానికి, మీ ఆనందాలను నెరవేర్చుకోవడానికి కదా దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. ఊపిరిని, ఆయుష్ని, కుటుంబాన్ని అన్నీ ఇచ్చి ఎందుకు పోషిస్తున్నాడు దేవుడు? నువ్వు ఊరి మీద తిరగటానికే ఇస్తున్నాడు. మరి పాపపు బంధకాలు మనిషిని ఇంత భయంకరంగా పట్టి పీడిస్తే ఎవరు తప్పించుకుంటారు? పరలోకం వెళ్ళకుండా, పాతాళం జారిపోకుండా ఎవరిని వదులుద్ది? నీకు నేర్పించాల్సినవి అన్నీ నేర్పిస్తుంది, నీ పిల్లలకు నేర్పించాల్సినవన్నీ నేర్పిస్తుంది. మరి దాని దగ్గర పాఠాలు నేర్చుకున్నప్పుడు ఎక్కుతాయా? మళ్ళీ అడుగుతున్నాను, సాతాను పాఠాలు మీకు నేర్పుతున్నప్పుడు దేవుడి పాఠాలు మీకు ఎక్కుతాయా? ఎక్కో. అందుకే మీరు రారు, వచ్చిన వినరు, విన్నట్టుగా ఉంటారు, కానీ అవి చెవులతో ఉంటాయి తప్ప మనసులోకి వెళ్ళవు. కారణాలు మాత్రం తన్నుకొని వస్తాయి, కారణాలు మామూలుగా కాదు. మరి దాని బంధకాల నుంచి విడిపింపబడాలంటే బాప్తీసం తీసుకుంటే సరిపోద్దా? బాప్తీసం ఒక్కటే తీసుకుంటే సరిపోదు. తర్వాత నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. ఏంటది? మొదటిగా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఫస్ట్ నువ్వు చేయాల్సింది నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. జశ్వంత్, వింటున్నావా చూస్తున్నావా? ఇప్పుడు చూడు, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నీలో మిస్టేక్స్ ఏంటో, నువ్వెక్కడ సాతానుకు లోబడుతున్నావో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నాలో ఏమున్నాయి, ఏం లేవు చూసుకోవాలి. చూసుకొని ఏది నీకు తప్పు అనిపించిందో అది నువ్వు దేవుడి ముందు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. దేవుడి ఎదుట నీ తప్పులను నువ్వు అంగీకరించాలి. ఇది మొదటిది. రెండవది, చేసిన తప్పుకు నువ్వు బాధపడాలి, పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేయాలి. 3, వాక్య సంబంధమైన సహాయం, ఆత్మీయుల సహాయం, దైవ సేవకుల సహాయం ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలి. ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలి. దేవుడి ఎదుట పాపాన్ని ఒప్పుకోవాలి, ప్రార్థనలో పశ్చాత్తాపడాలి, వాక్య సహాయం, దైవ సహాయం, ఆత్మీయుల సహాయం నువ్వు తీసుకోవాలి. 4, మరలా పొరపాటు జరగకుండా నువ్వే జాగ్రత్త తీసుకోవాలి. అని నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటుంది సాతాను. ఒకప్పుడు విడిపించాడు యేసుప్రభు, మరలా చిక్కుకోకుండా ఉండాల్సింది ఎవరు? నువ్వే. కొన్ని మాటలు చూసి ముగించేసుకుందాం, కొన్ని వచనాలు చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము దేవుడు మనం అన్యోన్య సహవాసము గలవారమై పొందుము. అప్పుడు ఎప్పుడైతే దేవుడితో నీకు సహవాసం వస్తుందో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం
ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులు చేస్తుంది. అంటే ప్రభు వస్తేనే ఆ బంధకాలు తెగుతాయి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడేముంటుంది? బందీకావా? బందీకావు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడేముంటుంది? విడుదల, ఫ్రీడమ్, స్వతంత్రం. స్వతంత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు సత్యమును గ్రహింపదురు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. నువ్వు ఎప్పుడు స్వతంత్రుడివి? దేవుడి వాక్యం నీలోనికి వచ్చాక వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికితేనే నువ్వెవరివి? అంటే పాపాలు మనల్ని బంధిస్తాయా? ఇప్పటిదాకా వినదాన్ని బట్టి బంధిస్తాయి. మరి ఆ బంధింపబడిన వాటిని యేసుప్రభు విడిపించాడా? విడిపించాడు. మరలా దానిలోకి దూరకుండా ఎవరో జాగ్రత్త పడాలి? మనల్ని దూరం ఉండాలి. దూరంగా మనం ఉండాలంటే మనల్ని దూరం చేసేది ఏంటి? చేసిన తప్పును ఒప్పుకోవటం, పశ్చాత్తాపడటం, ప్రార్థన చేయటం, సహవాసం, దేవుడితో ఉండటం, సంఘము, వాక్యము, ఆత్మీయులు, పరిచర్య, వీటితో ఉంటేనే, సత్యములో నువ్వు ఉంటేనే నువ్వెవరివి? సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చెయ్యును. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడు ఆయన సారం, ఆయన సత్యం, ఆయన ఎసెన్స్ నిలుచును గనుక వాడేం చేయడు? అంటే నిన్ను నువ్వు భద్రపరుచుకోవాలి, సాతానును ఎదిరించాలి. దుష్టుణ్ణి ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి. నువ్వు వెల్కమ్ అంటే ఆడేం చేస్తాడు? వచ్చి నెత్తి మీద ఎక్కుతాడు. చూసి ముగిద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యాకోబు పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఏం చేయాలి? సాతాను నీలోనికి తీసుకొచ్చే బలహీనతను నువ్వు ఎదిరించకపోతే నువ్వు దాని చేతికి చిక్కుతావు. అది నిన్ను బానిసం చేసుకుంటుంది. ఓకేనా? కనుక చెప్పాల్సిన విషయాలు, మంచి విషయాలు మీకు చెప్పేశాను నేను. మీరింకా మరలా దాని కిందకి వెళ్ళిపోయి ఆలోచనలతో, ఆశలతో ఉంటే మిమ్మల్ని ఎవరు బయటికి తేలేరు. సాతానును ఎదిరించండి, దేవునికి లోబడి ఉండండి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా కష్టమే. ఏమంటే నేను దేవునికి లోబడుతున్నానండి, ఓకే రైట్. మరి సాతాన్ని ఎదురుతున్నావా? సాతాన్ని ఎదురుతావా అంటే మరి అది ఎలాగోనండి తెలీదు. కనుక ఆలోచించండి. నిన్ను బానిసం చేసుకొని ఆడిస్తుంది అది. దాని కింద నువ్వు చిక్కకూడదు. అందుకే ప్రయాస. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మీ నామానికి వందనాలనైనా. తండ్రి, మేము కాదనలేని వీలు కాని మాటలు మాకు ఇచ్చారు. మీరు రాసిచ్చిన మాటలన్నిటిని బట్టి ఈ ప్రపంచాన్ని అది ఎలా బంధించిందో, లోక రాజ్యాలన్నిటినీ ఎలా పరిపాలిస్తుందో మాకు అర్థమైంది. ప్రతి మనిషి తన ఆశలు, స్వకీయ దురాశల వల్లనే సాతాను చేతికి దిక్కుతున్నాడు. తండ్రి, సాతాను సంకెళ్ళను తెంపి
మీ కుమారుడు మమ్మల్ని విడిపించాడు, మా పాపాలను క్షమించాడు. మరలా మేము మళ్ళీ మా అలవాట్లతో, మా ఆలోచనలతో సాతానుకు చిక్కకుండా వాక్యములోను ప్రార్థనలోను ఉంటూ సహవాసము, పరిచర్య, సంఘము, సేవ, ఆత్మీయులతో మేము ఉంటూ నాయన మీ పరిచర్యలో ఉండటం వలన, సత్యమును నిరంతరం పొందటం వలన మేము బలవంతులమై దుష్టుని ఎదిరించగలం. మీ పిల్లలకు అర్థమైనంత మేరకు చెప్పాను తండ్రి. ఇంకా 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 అర్థమయ్యేలా చెప్పటానికి నా వలన కాదు కానీ మీ సహాయమును కోరుకుంటున్నాం. మేమెవ్వరము దుష్టుని జయించలేని వారంగా మారిపోకూడదు. అందుకే మీ చెయ్యి పట్టుకున్న సమయాన మేమేదైనా సాధించగలం తండ్రి. అట్టి స్థితిని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. వీరందరూ నీ పిల్లలు, నీ కష్టార్జితం, నీ ప్రేమకు దాసులు. మరొక్కసారి ఆలోచించే భాగ్యం దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. అందరం మోకరించినట్లయితే బల్లారాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాము. సాగర్ గారి కుటుంబం వచ్చి బల్లారాధన